పగలు మనుషులు, రాత్రులు దేవతలు, ఆరైతే తలుపులు మూసివేసే ప్రదేశం. ఇంటి దగ్గర నుండి నడుచుకుంటూ ఇలా రోడ్డు మీదకి అయితే వచ్చాండి. మెయిన్ రోడ్ నుండి వెళుతున్నానా. ఇప్పుడు పెద్ద సెంటర్ దగ్గరకు అయితే వచ్చాండి. మా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇదిగోండి వచ్చేస్తున్నారు వాళ్ళు కూడా. మేమంతా ఎక్కడికి వెళుతున్నామో తెలుసా అండి, వాళ్ళు వచ్చాక చెప్తాను. ఈరోజు పాదయాత్ర చేస్తున్నామండి తిరుమలగిరికి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ముగ్గురం కలిసి. కమలహాల్ సెంటర్ దాటిన తర్వాత ఒక ఆవిడ పిలిచి మీరు తిరుమలగిరి వెళుతున్నారా అని పువ్వులు ఇచ్చిందండి. స్వామివారికి ఇవ్వండి అని. వీడియో తీస్తున్నారంటే అమ్మ నాది యూట్యూబ్ ఛానల్ భక్తురాలు స్వామివారికి పువ్వులు ఇచ్చిందని చెప్తా కదా, అందుకనే వీడియో తీసి అని చెప్పాను. పాలెం కూడా దాటామండి. అట్లా ఉన్న గోడములన్నీ దాటేసిన తర్వాత ఇక్కడైతే పెద్ద సపోటా చెట్టు అంటే ఏదో చిన్నది చూసామండి. ఇదేంటండి మహావృక్షం లాగా ఉంది. మామిడి చెట్టు అంత ఎత్తులో ఉందండి. పక్షుల్లో కిలకిల రావాలి వినిపిస్తున్నాయి మీకు, అందుకే వాయిస్ పెట్టలేదు అక్కడ. అవును అందుతాయా చూద్దాం. కొబ్బరి చెట్లు చూడండి ఎంత ఎత్తున్నాయో. అమ్మో ఆకాశం ఎత్తున్నాయండి. ఇంత ఎత్తు కొబ్బరి చెట్లు ఎక్కడ చూడాల. కాయలు కోపించండి. మొత్తం గమ్మండి చేతులు నిండా. చేతులు క్లీనింగ్ వాటర్ బాటిల్ వాటర్ అన్నీ అయిపోయినాయండి. తిరుమలగిరి రోడ్డుకి అయితే వచ్చేసాం. ఫ్లైఓవర్ దాటేసి ఇక్కడ నుండే కొబ్బరికాయలు కొట్లండి. ఇక్కడైతే ఒక్క నిమిషం ఇలా కూర్చొని రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు ఉంటుందంటండి. ఊరు కూడా దాటేసాం. ఊరు బయటకు వచ్చాము. టెంపుల్ కూడా కనిపిస్తోంది. ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు కనిపించారు. వారు కూడా నడిచి గుడికి వెళ్ళి వస్తున్నారు. మా కస్టమర్ అండి నాగమ్మ గారు. నేను అనుకో అదే పెళ్లికి వచ్చాను చెప్తున్నా కదా, మళ్ళీ మీతోటి వేళింటికి అనమాట. వాళ్ళు ఎక్కడెక్కడ నెతుకుతుంటే ఆవిడే ఎదురైందండి భలేగా. ఇక్కడైతే కొబ్బరికాయలు తీసుకున్నాం. సైడ్ ఏమో వెహికల్స్ వెళ్తాయి పైకి కొండ మీదకి. లెఫ్ట్ సైడ్ ఏమో మెట్లు ఎక్కే దారి అనమాట. ఇక్కడ మేము మెట్లు ఎక్కే వైపు వచ్చేసరికి ఇక్కడ మాకు నామాలు అయితే పెట్టారండి ఎదురుగా వచ్చి. ఇంటి దగ్గర 6:00కల్లా బయలుదేరండి. ఇక్కడికి వచ్చేసరికి 8:15 అలా అయిందండి కదా. చిన్నగా నడుచుకుంటూ వచ్చామా. 2 గంటల పైన పట్టింది. అదే మా దుర్గ అయితే గంటలో నడిచేవాడేమోనండి. మల్లేశ్వరి నేను చిన్నగానే నడిచాము. ఎప్పటి నుండో ఇలా తిరుమలగిరికి నడుచుకుంటూ రావాలి పాదయాత్ర చేస్తూ అని ఆ కోరిక ఇప్పటికైతే నెరవేరిందండి. ఇంటి దగ్గర నుండి తిరుమలగిరి దుర్గానేమో 5 కిలోమీటర్లు అన్నాడు. ఆటో అతనేమో 7 కిలోమీటర్లమ్మా అన్నాడు. 2 కిలోమీటర్ల చెప్పులు లేకుండా నడిచామా. నాకైతే భలే సంతోషంగా ఉందండి. ఆ భగవంతుడి మీదే భారం వేసి నేను మల్లేశ్వరి దుర్గా ఇలా చిన్నగా నడుచుకుంటూ అయితే వచ్చామండి. ఉదయం పూట కదా చల్లటి గాలికి నడిచినట్టే అనిపించలేదండి. ఇంకా విష్ణుమూర్తి శ్రీనివాసుడు వాహనమైన గరుత్మంతుడిని దర్శించుకొని ఇంకా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసామండి. ఈ మెట్లు ఎక్కడం కూడా చాలా అయిందండి. ఎప్పుడో ఎక్కాము. ఈ మధ్య ఎప్పుడు వచ్చినా బండి మీద వచ్చి అలా అటు నుండి తిరిగి వస్తున్నాం. మెట్లు అయితే ఎక్కలేదండి. దూరం నడిచినా ఏమీ లేదండి. కొంచెం మెట్లు ఎక్కుతుంటే మాత్రం కొద్దిగా ఆయాసం వస్తుంది. ఇంకా స్లోగా ఎక్కుతున్నామా. పక్కనే కోనేరు ఉందండి. ఆ కోనేరుని కూడా చూద్దాం. చాలా అయింది ఇటువైపు రాకని. కోనేరు అంతా మెట్లు కట్టి ఇలా టైల్స్ వేసినట్టుగా ఫ్లోరింగ్ లాగారు. చాలా బాగుంది. సైడ్ ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకొని మళ్ళీ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. ఈ రైట్ సైడ్ నుండి వాహనాలు వస్తాయండి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ మెట్లు ఎక్కి వచ్చాం కదా. ఇక్కడైతే కొబ్బరికాయలు కొడతామండి. ఇక్కడ శంకు చక్రం నామాలు ఇంకా పుట్ట కూడా ఉందండి. ఇక్కడ పుట్టకి పసుపు కుంకుమ వేసి ఇక్కడే కొబ్బరికాయ కొట్టి మనం గుళ్ళోకి వెళ్ళాలన్నమాట. అలాగే స్వామివారి పాదాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ పాదకులు గోవిందా గోవిందా అంటూ ఇలా ముందుకు వెళ్ళామా. పక్కనే పాదాలు కడుక్కోవడానికి పంపులు ఉన్నాయండి. ఇక్కడ కాళ్ళు కడుక్కొని మనం ఇంకా ముందుకు వెళ్తే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దక్షిణాభిముఖంగా స్వామివారిని దర్శించుకునే క్షేత్రం. ధ్వజస్తంభం ముందు నుండి దర్శనం లేని ఏకైక క్షేత్రం తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు సమీపంలోని కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు పగలు మనుషులు, రాత్రులు నాగదేవతల చేత పూజలందుకుంటున్నారు. భరద్వాజ మహాముని తపోబలంతో ఏర్పడిన క్షేత్రం. పగలు మనుషులు, రాత్రులు దేవతలచే పూజింపబడే క్షేత్రం. వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిగా పాదం మోపిన ప్రదేశం. ఆయన పాద ఘటనతో కోనేరు ఏర్పడిన నిదర్శనం. కలియుగంలో ఎక్కడా లేని విధంగా దక్షిణాభిముఖంగా దర్శనమిస్తున్న స్వామివారు జగ్గయ్యపేట నేషనల్ హైవేకి 2 కిలోమీటర్ల దూరంలోనే తిరుమలగిరిలో చిన్న కొండపై కొలువైన ఈ క్షేత్రం. ఇక్కడ స్వామివారు ద్వాదశ నామధారుడే భక్తులను అనుగ్రహిస్తారు. స్వామివారు స్వయంభూ వాల్మీకోద్భవుడిగా దర్శనమిస్తాడు. ఈ ప్రదేశం ఎన్నో ప్రత్యేకతలకు నెలవైన ఈ క్షేత్రంలో గాలిగోపురం నుండి స్వామివారి దర్శనానికి అనుమతి లేదు. ఎందుకంటే గాలిగోపురం గాలిలో ఉంటుంది. గాలిగోపురం నుండి వాయు మార్గాన కృష్ణా నదికి వెళ్లి భరద్వాజ మహాముని వారు కృష్ణా జలాలను తీసుకువచ్చి ప్రాతకాలమునే స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది ప్రతిరోజు అని ఇక్కడ
కథనం. వల్మీక రూపంలో ఉన్న స్వామివారికి ద్వాదశ నామాలు అంటే 12 నామాల రూపంలో ఉంటారు స్వామివారు. రాతి పుట్టలో దర్శనమిచ్చే స్వామి. ఆలయంలో విశేషమైన అఖండ దీపంతో తేజో రూపంతో భక్తులకు ద్వాదశ నామాలతో దర్శనమిస్తుంటారు స్వామివారు. ఎక్కడా కని విని ఎరుగని రీతిలో ప్రపంచంలో మరెక్కడా లేదండి ఇటువంటి దర్శనం, ఇక్కడ మాత్రమే. కలియుగ వెంకటేశ్వర స్వామివారు మొట్టమొదటిగా పాదం మోపిన క్షేత్రంగా ఇక్కడ కోనేరు ఆనవాళ్లు. ఆ కోనేటి జలముతోనే స్వామివారికి కైంకర్యాలు చేసి భక్తులకు ప్రసాద రూపంలో ఇస్తారు. బండ రూపంలో వరాహ స్వామివారు దర్శనమిస్తారు. సాయంత్రం 6 దాటిందంటే ఈ దేవాలయాన్ని మూసివేస్తారు. ఒక్క పురుగు కూడా పైన ఉండటానికి వీల్లేదు. అయితే నాగదేవతలు స్వామివారిని పూజిస్తారని నమ్మకం. ఈ క్షేత్రంలో శనివారం విశేషమైన పూజలు, బ్రహ్మోత్సవాలు ఎంతో గొప్పగా జరగడం, భక్తులు కాలినడకతోనే వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, ఇటువంటి గొప్ప క్షేత్రానికి ఈరోజు మనం కూడా వెళ్ళడం. ఇంటికైతే వచ్చేసానండి. నేను ఇలా సొంటితో టీ చేసుకుంటే ఈ కాళ్ళ నొప్పులు తగ్గుతాయని ఇంట్లోనే సొంటి నేను ఇలా పొడి చేసి ఉంచుకున్నాను. ఈ టీలో ఒక చెంచా చేసుకొని అయితే తాగుతున్నానండి. అలా ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. ప్రపంచంలో ఎక్కడా లేని క్షేత్రం